సంబల్పూర్ నాందేడ్ నాగావళి సూపర్ ఫాస్ట్. ఒరిస్సాలో 8 స్టాపులు, మనకు ఆంధ్రప్రదేశ్లో 8 స్టాపులు, తెలంగాణలో 5 స్టాపులు, మహారాష్ట్రలో 2 స్టాపులు. మనకి స్టాప్స్ కూడా చాలా తక్కువ అవడం వల్ల రన్ అంతా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మొత్తానికి అనుకోకుండా ఒక ప్రయాణం అయితే అయిపోయిందండి మనకి. సంబల్పూర్ హజూర్ సాహిబ్ నాందేడ్ నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా బాసర్ ముడ్కేడ్ 2 నంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. అండి, నేను మీకు ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్ళే నాగావళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నామండి. ఈ ట్రైన్ జర్నీ నేను విజయనగరం జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను, నాందేడ్ వరకు ఉంటుంది. ఇదొక అనుకోని ప్రయాణం అండి. ఖచ్చితంగా అనుకోలేదు ఈ ట్రైన్ జర్నీ చేద్దామని. ఏంటంటే మనం 2 రోజుల క్రితం నేను విశాఖపట్నం నుంచి నాందేడ్ ఎక్స్ప్రెస్కి టికెట్ బుక్ చేశాను. అది మనకి వెయిటింగ్ లిస్ట్ 5 వరకు ఆగిపోయింది. టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇది కూడా అలాగే అవుద్దామో అని చెప్పేసి సరదాగా బుక్ చేశాను టికెట్. కానీ మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. నిజంగా కన్ఫర్మ్ అవుతుందని తెలిస్తే నేను ఈ జర్నీ సంబల్పూర్ నుంచి స్టార్ట్ చేద్దాను. సో మొత్తానికి ఏదైనా సరే మనకు జర్నీ అనేది మళ్ళీ మొదలైంది. దాదాపు 10 రోజులు అయిపోయింది మనం వీడియో పెట్టి. విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇదేనండి మన విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్లుక్. టైం చూసుకోవచ్చు, సాయంత్రం 6 గంటల 3 నిమిషాలు అయిందండి. ఈ పక్క చూసుకుంటే మనకి 693 PL అది నేరో గేజ్ స్టీమ్ లోకోమోటివ్ అయితే ఉందన్నమాట. స్పెషల్ అట్రాక్షన్ పెట్టారు. ఈ పక్క చూసుకుంటే మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ కూడా ఉందండి స్టేషన్ బయటే. సో ఇటు పక్క చూసుకుంటే మనకి టౌన్లోకి వెళ్ళడానికి ఇటువైపు వెళ్తే మనకి విజయనగరం బస్ స్టాండ్ వస్తుందండి. అక్కడ మనకి కనిపిస్తుంది చూసారా టెంపుల్, అది పైడితల్లి అమ్మవారి టెంపుల్ అండి. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం. ఇది వనం గుడి అండి. మెయిన్ పైడితల్లమ్మ గుడి మనకి టౌన్లో ఉంటుంది. మన ట్రైన్కి ఇంకా టైం ఉందని అలాగెళ్ళి ఒక టానిక్ అయితే కొట్టేసి వచ్చానండి. టైం చూసుకోవచ్చు, 6 గంటల 13 నిమిషాలు అవుతుంది. ప్రస్తుతం ఈ విజయనగరం జంక్షన్ అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉందండి. మనకి ఇంకొక 2 రోజులు, అంటే ఈరోజు డేట్ వచ్చేసి 29వ తారీఖు మే నెల, ఇంకో 2 రోజుల్లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే మారిపోతుందండి. మరి ముందుగానే స్వాగతం పలుకుదామా. వెల్కమ్ టు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విజయనగరం జంక్షన్. మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి రాగానే మనకి డిస్ప్లే బోర్డు అయితే పనిచేయట్లేదు. మనకి 2 నుంచి ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది, రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్. ఇటు పక్క బుకింగ్ ఆఫీస్ ఉందండి, టికెట్ వెండింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VZM. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మనం ఉన్నది 1వ నెంబర్ ప్లాట్ఫామ్, అటు కనిపిస్తుంది 2వ నెంబర్ ప్లాట్ఫామ్. 5 ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది. ఎస్కలేటర్లు అయితే ఏం కనిపించలేదు మనకి రైల్వే స్టేషన్లో. ఈ విజయనగరం అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. మనకి విజయనగరం నుంచి ఇటు విశాఖపట్నం వైపు రైల్వే లైన్ ఉంది, ఇటు మనకి భువనేశ్వర్ వైపు రైల్వే లైన్ ఉంది, ఇటు రాయపూర్ వైపు రైల్వే లైన్ ఉంది. ఈ 3 రూట్లకి కలిపి జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట ఇది విజయనగరం జంక్షన్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇదండి. మొత్తం 5 ప్లాట్ఫామ్స్ కదండి. మనకి ఆ చివరన్న 1-2 ప్లాట్ఫామ్స్. విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా మనకి 1-2 ఆగుతాయండి. మనకి ఇటు భువనేశ్వర్, ఇటు రాయపూర్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా 3, 4, 5 నెంబర్ ప్లాట్ఫామ్స్లో ఆగుతాయి. ఇంతకీ మన స్వచ్ఛత నగరం, సుందర నగరం, సాంస్కృతిక నగరం, విద్యల నగరం మన విజయనగరం నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారండి? కామెంట్ చేయండి. అసలు మన విజయనగరం గురించి మాట్లాడాలంటే ఒక ముక్కలో చెప్పడానికి అవ్వదు, సింపుల్గా చెప్పడానికి అస్సలు అవ్వదు. చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి విజయనగరం గురించి చెప్పాలంటే. ముఖ్యంగా మన మెయిన్ టౌన్లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందంట. నేను విన్నాను, చాలాసార్లు రావడానికి ట్రై చేశాను కానీ మనకైతే కుదరలేదు. మరి ఆ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు మనకు వస్తుందో ఏంటో. ఇప్పుడే 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ వచ్చిందండి, వ్యాగ్నైన్ లోకోతో వచ్చింది. రాయపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అది వెళ్ళిపోతుందండి. రాయపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళిపోతుంది. అది ఎప్పుడో పొద్దున్న 5 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుంది రాయపూర్లో. దాదాపు 530 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని సాయంత్రం 7 గంటలకి వెళ్ళాలి. అంటే ఈ టైంకి విశాఖపట్నం వెళ్ళిపోవాలి. అది ప్రస్తుతం లేట్లో వెళ్తుంది బండి. అది ఎన్నెన్నో బాబు దగ్గరగా 52 స్టేషన్లు, ఎన్నో స్టాప్లు ఉన్నాయి దానికి. गाड़ी संख्या 208009 संबलपुर नांदेड़ नागावली सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर आ रही है. మొత్తానికి మన ట్రైన్కి అనౌన్స్మెంట్ అయిపోయిందండి. 1 వస్తుంది మన ట్రైన్. సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు రావాలండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 7 గంటల 24 నిమిషాలు అయింది. దాదాపు 1 అవర్ లేట్గా వస్తుంది మన ట్రైన్. ఇక మన ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 20809. ఒరిస్సాలోని సంబల్పూర్ నుంచి మహారాష్ట్రలోని హజూర్ సాహిబ్ నాందేడ్ వెళ్ళే నాగావళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. ఈ రైలు వారంలో 3 రోజులు ఉంటుంది. ప్రతి ఆదివారం, సోమవారం, శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకి ఒరిస్సాలోని సంబల్పూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకి మహారాష్ట్రలోని హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా 1467 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుందండి మన ట్రైన్. ప్రయాణ సమయం చూసుకుంటే 26 గంటల 55 నిమిషాలు. వ్యాప్ 7 లోకోమోటివ్ వచ్చింది మన ట్రైన్. ఇది విశాఖపట్నం వరకు వెళ్తుంది. వ్యాప్ 7 విశాఖపట్నంలో లోకల్ చేంజ్ అయిన తర్వాత మారుతుంది అనమాట నాగావళి ఎక్స్ప్రెస్.
ఫ్రంట్లో జనరల్ కోచెస్ అయితే ఫుల్గానే ఉన్నాయండి ఈరోజు. కోచ్ పొజిషన్ చూసుకుంటే ఇందులో మొత్తం 4 జనరల్ కోచెస్ ఉంటాయండి. 7 స్లీపర్ క్లాస్ కోచెస్, 5 థర్డ్ ఏసీ కోచెస్, 1 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ, 1 ప్యాంట్రీ కార్ అయితే ఉంటుందన్నమాట. లాస్ట్లో జనరల్ కార్ వ్యాన్ ఉంటుంది. ఇది స్లీపర్ క్లాస్ కోచెస్. ఎల్హెచ్బి ట్రైన్ అండి. రీసెంట్గానే మనకి ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయింది. నా కోచ్ పొజిషన్ వచ్చేసి S3 అదనమాట. దీని తర్వాత భోగి మందే. అనుకోకుండా ఎక్కుతున్నాం బండి. మరి అంతా శుభమే జరగాలని కోరుకుందాం. ఎక్కేద్దాం బండి. హర హర మహాదేవ శంభు శంకర. ఇది ప్రస్తుతం మా కోచ్ లోపల పరిస్థితి. నాకైతే డోర్ పక్కన వచ్చిందండి సీట్ నెంబర్ 7 సైడ్ లోవర్ వచ్చింది చాలా రోజుల తర్వాత. విజయనగరంలో మన ట్రైన్కి అఫీషియల్గా 5 నిమిషాలు స్టాప్ అండి. మరి 1 అవర్ లేట్గా వచ్చింది. సిగ్నల్ వచ్చేసింది. స్టార్ట్ కూడా అయిపోయింది బండి. విజయనగరం జంక్షన్ నుంచి బయలుదేరాం కదండి. మనకి నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా విశాఖపట్నమే. మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు మనకి. విజయనగరం నుంచి బయలుదేరి మనం అవుటర్లోకి వచ్చాము. లాస్ట్ ఇయర్ ఈ ట్రైన్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐసీఎఫ్ కోచెస్ నడిచినప్పుడు కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఈ ట్రైన్కి పట్టాలు అయితే తప్పిందనమాట. 2 కోచెస్ పట్టాలు తప్పినాయి విజయనగరం అవుటర్లో. స్టేషన్కి ఎంటర్ అవుతుండగానే అప్పుడు పెద్ద ప్రమాదం అయితే ఏం జరగలేదండి. ట్రైన్లో టాయిలెట్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇదిగోండి పెద్ద అద్దం. ఇక్కడ అక్కడ కూడా సోప్ వాటర్ ఉంది, సింక్ ఉంది, వేస్టేజ్ చేయడానికి డస్ట్బిన్ ఉంది. టాయిలెట్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్లష్ బటన్ ఉంటుంది. ఈ 2 ఎమర్జెన్సీ ఒకటి, నార్మల్ ఒకటి. ఇది ప్రెస్ చేస్తే టాయిలెట్ క్లీన్ అయిపోతుంది. కోచ్లో నో స్మోకింగ్ అనేది మనం చేయకూడదు. రైల్వే టాయిలెట్లు కూడా మన ఇంటి టాయిలెట్లకి నీట్గా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం వచ్చినప్పుడు క్లీన్గా ఉండాలనుకుంటాం కదా, మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా అదే కోరుకుంటారు కదా. సో కాబట్టి క్లీన్గా ఉంచండి. ఏముందో వాటర్ కొడితే అయిపోతుంది. విజయనగరం రామనారాయణ టెంపుల్. కొత్త వలస జంక్షన్. సింహాచలం రైల్వే స్టేషన్ కూడా స్కిప్ కొడేస్తాం. విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్. విజయవాడ స్టేషన్లో పనులు జరుగుతున్నాయని ఈ ట్రైన్ విజయవాడలో స్టాప్ లేదండి. ఇప్పుడు ఏలూరు తర్వాత విజయవాడ బైపాస్ నుంచి డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోద్ది బండి. విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. చాలా రోజులు అయిందని చూపించే. వరుస కొడేసుకున్నా చూసారా ఎన్ని ఉన్నాయా. మరి ప్యారలల్గా వ్యాప్సంలోకి వస్తుంది ఒకటి. ఇక్కడ మన ట్రైన్కి లోకో రివర్స్ ఉంటుంది. మరి మారుస్తారు అనుకుంటా. అదే ఇంజిన్ పెడతారా వేరే ఇంజిన్ పెడతారో చూడాలి. ఇప్పుడు మనకు కనిపించదులేండి, మనం బాగా ముందుకు వెళ్ళిపోతాం. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. సంబల్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత 508 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని విశాఖపట్నం వచ్చిందండి మన బండి. పక్కనే ఉంది విశాఖపట్నం లింగేశ్వర జన్మభూమి. అది ఇప్పుడు వచ్చినట్టుంది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మన బండి. క్రౌడ్ అయితే గట్టిగానే ఉన్నారండి. వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళే క్రౌడ్. అదే చల్లపల్లి వరకు వెళ్తుంది మన ట్రైన్. చల్లపల్లి నుంచి రూట్ డైవర్షన్ అవుద్ది. ఏంటంటే ఒరిస్సా నుంచి విశాఖపట్నం వచ్చే వాళ్ళందరూ చాలామంది దిగిపోతున్నారు. ఇక్కడ నుంచి బోర్డింగ్ ఎక్కువ ఉంటుంది మనకి. విశాఖపట్నం జంక్షన్కి 7:40కి రావాలండి. ప్రస్తుతం 1.5 గంటల లేట్లో ఉన్నాము. టైం వచ్చేసి 9 గంటల 18 నిమిషాలు అవుతుంది. ఇక్కడ లోకో రివర్స్లో
20 నిమిషాలు టైం ఉంటుంది మనకి ఇక్కడ. ఈరోజు మన డిన్నర్ ఇంటికాడ నుంచి వచ్చింది. ఇంటికాడ నుంచి అంటే నేను చీపురుపల్లి నుంచి వచ్చాను కదా, మా వాళ్ళు ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను. రైసు, ఎగ్ కర్రీ, పెరుగు, ఇదనమాట మన డిన్నర్, హోమ్ ఫుడ్. సాయంత్రం 8 గంటలు బయలుదేరాలి మనం. టైం చూసారా, 9:38 అయింది. అంటే 1:38 డిలేలో ఉన్నాం మనం ప్రస్తుతం. మనం విశాఖపట్నం నుంచి బయలుదేరాము. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. నాన్ స్టాప్ కొట్టుడే. మధ్యలో ఎక్కడ స్టాప్ లేదండి. స్టాపులు కూడా చాలా తక్కువ మన ట్రైన్కి. మనకు వస్తానికి సైడ్ ఓవర్ వచ్చినా సరే కొంచెం ఇబ్బంది అయ్యి నైట్ మనకి. ఎందుకంటే చూసారా చిన్నపిల్లలతో ఉన్నారు, వాళ్ళకి సీట్ లేదు, మన సీట్లు అడ్జస్ట్ అవుతున్నారు. ఇంకేంటంటే మనకి రాజమండ్రి వరకు మనకి ఇటుపక్క ఏమైనా క్రాసింగ్లతో చూపించాలి, స్టేషన్లో ఏమైనా కనిపిస్తే చూపించాలి. అటుపక్క ఉంటే స్టేషన్లు కనిపిస్తాయండి, ఇటుపక్క ఉంటే క్రాసింగ్లు కనిపిస్తాయి. డీజిల్లోకి అటాచ్ చేశారు, సెంటరింగ్ అవుతుంది ఇప్పుడు. జన్మభూమి ఇవాళ నైట్ మన పరిస్థితి ఇదే అనమాట. సైడ్లో ఎవరు కావాలని బుక్ చేసుకుంటే ఇలా బుక్ అయిపోయింది. వరుసగా లైన్ పెట్టి వస్తూనే ఉన్నాయి బళ్ళు. ఇది ఏ బండో ఏంటో. ఎందాక వెళ్ళిన బండి మనకి తిరుపతి హైదరాబాద్. కోనార్క్ అనుకుంటా. దువ్వన స్టేషన్ స్కిప్ పడేస్తున్నాం. ఫోన్లో ఏదైనా గూడ్స్ సెట్ వచ్చేద్దాం అనుకున్నాం. ప్లాట్ఫామ్ కనపడుతుంది. బాయ్ దువ్వాడ అనకాపల్లి. మన బండి ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటుంది. మరి 130 కొడుతుందో లేదో చూడాలి. ఎందుకంటే నాగవళిలో రన్ అయితే చాలా బాగుంటుందని విన్నాను. మరి ఇప్పటివరకు ఏం లేదు మనకి. విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఒక 100 వరకు మెయింటైన్ చేశారు అంతే. ఇప్పుడు ఏంటంటే మనకి అసలైన మెయిన్ లైన్ విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ట్రాక్ పర్మిషన్ 130 ఉంది. కంటిన్యూగా 130 కొట్టేచ్చు, క్లియరెన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు 130 కొడుతుందా లేదా? ప్రస్తుతం అయితే కొంచెం స్పీడ్ అందుకుంది బండి. ఇప్పుడు మనకి క్రాసింగ్ ఏం చూసారు ట్రైన్, అదేననుకున్నారు యశ్వంత్పూర్ నుంచి హౌరా వెళ్ళే ట్రైన్. అది దువ్వాడ నుంచి డైరెక్ట్గా విజయనగరం వెళ్ళిపోతుంది. వైజాగ్ అయితే వెళ్దాం అనమాట బండి. ఇప్పుడు మన క్రాసింగ్ అని బండి అది అలా అన్నామో లేదో కొట్టిందండి బండి. సరిగ్గా వందే భారత్ వచ్చే టయానికి కూర్చొని అడ్డు వచ్చేసిందండి. వచ్చేస్తున్నాం వందే భారత్. అది వెళ్ళిపోయింది అవతల పక్క నుంచి. ఇదిగానే సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్. అది ఆ మాత్రం కొడితే ఉంటుంది అనమాట మధ్య. తుని రైల్వే స్టేషన్ స్కిప్ పడుతున్నామండి మనం. బాయ్ తుని. నేనైతే చిన్న డిసప్పాయింట్లో ఉన్నానండి. ఏంటంటే అనుకోకుండా బుక్ చేశాను. కనీసం రాజగంజ్ నుంచి బుక్ చేయాల్సింది.
సంబల్పూర్ నుంచి బుక్ చేసుకుంటే నేను అందుకోలేను, కానీ రాయగఢ్ నుంచి బుక్ చేసుకుంటే అనుకునేవాడిని. ఏంటంటే మన ఆంధ్ర బోర్డర్, మనకి పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం ఈ సైడ్ నుంచి మనకి ఫాలో వస్తున్నారు. సో మనం ఈ రేంజ్ చేస్తామంటే మనకు చూపిస్తారు మనం అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మీ దగ్గర అయితే వస్తారు. సో మనం అయితే అది మిస్ అయ్యాము. సో దయచేసి తిట్టుకోకండి. నెక్స్ట్ టైం ఒక మంచి జర్నీలో మాత్రం మీకు ఖచ్చితంగా పార్వతీపురం, బొబ్బిలి ఆ లైన్ అయితే మీకు చూపిస్తాను. వైజాగ్ నుంచి బయలుదేరిన తర్వాత 150 కిలోమీటర్లు కరెక్ట్గా 2 గంటల్లో వచ్చామండి. 2 గంటలు పట్టింది 150 కిలోమీటర్లు కవర్ చేయడానికి. ఇంకో 50 కిలోమీటర్లు వెళ్తే రాజమండ్రి వచ్చేద్ది మనకి. బై బై సమర్లకోట. ఏపీ ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ విశాఖపట్నం ఏపీ ఎక్స్ప్రెస్. రాజమండ్రి రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. 39394 ఫలక్నామా, సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా. జనరల్ కూడా అంతనా 2 నెంబర్ లాగిందండి. 10:48కి రావాలి, 12:15 వచ్చింది బండి. ఫలక్నామాకి సిగ్నల్ వచ్చేసింది, మన బండికి సిగ్నల్ వచ్చేసింది. బయలుదేరిపోయాం, 2 ఒకసారి బయలుదేరుతున్నాయి. ప్రస్తుతం మనం 1:30 ఆలస్యంలో ఉన్నామండి. 10:50కి బయలుదేరాలి, 12:20కి బయలుదేరాము. అంటే కరెక్ట్గా 1:30 ఆలస్యంలో బయలుదేరామండి మనం. ఈలోపు ఇంకో బండి వచ్చేసింది, SMVT బెంగళూరు హౌరా. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు. ఏలూరు ఇంకా మనకి 89 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏలూరు తర్వాత రాయనపూడి అండి. విజయవాడ వెళ్ళబండి బైపాస్ స్టేషన్ రాయనపూడి నుంచి కాజీపేట మీదకి వెళ్ళిపోద్ది అనమాట మన బండి. రాజమండ్రి వాళ్ళు బాయ్ బాయ్. ఏం కనబడదు, అంత చీకటే. వెల్కమ్ టు గోదావరి. మనం ఈ జర్నీలో 2 సార్లు గోదావరిని టచ్ చేస్తాం. ఎక్కడోసారి, తెలంగాణలో ఒకసారి. ఏం కనబడలేదండి, అంత చీకటే. ఏమైనా ఉంటే పొద్దున్న ఆడుకుందామండి. గుడ్ నైట్. గోదావరి వచ్చింది తాడేపల్లి గురించి. నాలుగు 34 అయిందండి టైం. మా ఖమ్మం చూపించలేదు అన్నారు. ఇక్కడ స్టాప్ లేదు, స్కిప్ కూడా వేస్తున్నాం.
హలో ఖమ్మం వాళ్ళు. స్కిప్పింగ్ వరంగల్. పోయినసారి నాందేడ్ ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు ఈ స్టేషన్ లాగాం, కాజీపేట స్కిప్ చేసాం. ఇప్పుడు కాజీపేట లాగుతాం, ఈ స్టేషన్ స్కిప్ చేస్తాం. వెనకాల కొండకడుకుంటుంది గోవిందరాజుల గుట్ట. హలో వరంగల్ వెళ్ళు, కొన్నరా? ఎంతసేపు పడుకుంటారా? ఉదయాన్నే లేచి టీ తాగే అలవాట్లేదారా? మా ఓడికి తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ ఒక్కడు కొనట్లేదు. కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. హడప్సర్ నుంచి కాజీపేట వచ్చిందండి ట్రైన్. అది హడప్సర్ అంటే పూణే. టైం చూసారా? 6 గంటల 11 నిమిషాలు అవుతుంది. 4 గంటల 48కి రావాలి, 4 గంటల 50కి బయలుదేరాలి. అంటే ప్రస్తుతం గంటన్నర లేట్లో ఉన్నామండి కాజీపేట జంక్షన్లో కూడా. ఏంటి ఇంకా ఆగలేదు? అప్పుడు బయలుదేరిపోవడం గడిగా ఉందా? ప్రస్తుతం మనం గంటన్నర లేట్లో బయలుదేరామండి కాజీపేట జంక్షన్ నుంచి కూడా. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా చెర్లపల్లె, మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు. 119 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టుడు మళ్ళీ మనకి. చాలా తక్కువ స్టాప్లు అండి. రాయనపేట తర్వాత కాజీపేట, కాజీపేట తర్వాత డైరెక్ట్ మనకి చెర్లపల్లె. అటు ఒకటిలోంచి కోనర్కి వెళ్ళిపోతుంది, సిఎస్ఎంటి భువనేశ్వర్. హలో ఈ కాజీపేటలో వెళ్ళిపోతున్నాం కాజీపేట నుంచి. బాయ్ బాయ్ కాజీపేట్. వెళ్ళిపోయింది సికింద్రాబాద్, విశాఖపట్నం, మహాభారతం, కనుపూర్. మెయింటైన్ చేస్తుంది. 120, 125, 130 దగ్గరికి వచ్చింది మంది. జనగామ అనే స్కిప్ కొడుతున్నామండి. మళ్ళీ స్లో అయింది బండి. సికింద్రాబాద్, న్యూఢిల్లీ. రాజధాని కదండి తెలంగాణ. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీలో తెలంగాణ వెళ్ళింది. ఇప్పుడు రాజధాని అనుకున్నాను. ఇది బెంగళూరు న్యూఢిల్లీ రాజధాని. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. అమృత్ భారత్, చెర్లపల్లి, తిరువనంతపురం నార్త్. ఇన్నాగల్ ట్రైన్ జర్నీ చేసాం ఆ ట్రైన్లో మనం. కరెక్ట్గా గంట లేట్ అండి. 6:45కి రావాలి, 7:45కి వచ్చింది చెర్లపల్లికి.
చర్లపల్లి 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగిందండి. ఇక్కడ మనకు అఫీషియల్గా 15 నిమిషాలు స్టాప్ ఉంది. ఏంటంటే మన ట్రైన్కి ఇక్కడ వాటరింగ్ అది జరుగుతుంది అనమాట. సో మన ట్రైన్ సికింద్రాబాద్ అయితే వెళ్దండి. సికింద్రాబాద్ వెళ్ళకుండా ఇప్పుడు మౌలాలి నుంచి బైపాస్ క్యాబిన్ మీదకి వెళ్ళిపోద్ది బండి. ఇదిగోండి వాటరింగ్ జరుగుతుంది చూసారా. ఇటుపక్కడ ఒక అమృత్ భారత్ ఉంది. ఇదిగోండి మెయిన్ రైల్వే స్టేషన్ అంతా కూడా మనకి అటు సైడ్ ఉంది. మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్టేషన్ కోడ్ CHZ. ఇదిగోండి పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2 ఉంటాయి పెద్ద పెద్ద. బై బాయ్ చర్లపల్లి. అది అమృత్ భారత్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. దానికి చూసారా వ్యాప్ సేవనా. ఇంటర్సిటీ సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ. రంగుల కోచ్లు భలే ఉన్నాయండి బండి. అటు తిన్నకి వెళ్ళిపోతే సికింద్రాబాద్ మెయిన్ స్టేషన్కి వెళ్ళిపోద్ది అనమాట బండి. ఇప్పుడు ఏంటంటే మనం మౌలాలి అవుటర్లో మనం రూట్ డైవర్షన్ తీసుకున్నామండి. ఇంతకుముందు ఈ ట్రైన్ అలా సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్లో లోకల్ రివర్సల్ చేసుకుని వెళ్ళేది కామారెడ్డి నిజామాబాద్ వైపు. ఇప్పుడు ఏంటంటే చర్లపల్లి స్టేషన్ మెయిన్ స్టేషన్ చేశారు. ఈ బైపాస్ లైన్లో పడిపోయినాయి కదా. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ కామారెడ్డి వైపు పంపిస్తున్నారు అనమాట. చర్లపల్లి మెయిన్ స్టాప్ ఇచ్చేసి నిన్న ఉదయం సంబల్పూర్లో బయలుదేరిన తర్వాత చర్లపల్లి వరకు 1191 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వచ్చిందండి మన ట్రైను. ఇంకా మనకి నాందేడికి 276 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం మనం ఒక గంట ఆలస్యంలో అయితే ఉన్నాము. సో మనకి ఇంకా ఈ 276 కిలోమీటర్లకి ఇంకా మనకి పావుతకు 6 గంటల సమయం అయితే ఉందండి. మధ్యాహ్నం పావుతకు 2ంటికి వెళ్ళాలి కదా మన ట్రైను. సో మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మేడ్చల్ దాటిన తర్వాత మనకి సింగిల్ లైన్ ఉంటుంది, సింగిల్ సెక్షన్ అనమాట. సో మనకి క్రాసింగ్లు ఓవర్టేక్లు ఇటువంటి ఏమైనా ఉంటే మనకి కొంచెం లేట్ అవ్వచ్చు, లేదంటే మ్యాక్సిమం ఆన్ టైంకి వెళ్ళిపోద్ది ట్రైను. సో ఇంకోటి ఏంటంటే నిన్న ఒరిస్సా నుంచి బయలుదేరిన వాళ్ళందరూ రాత్రి విశాఖపట్నంలో ఖాళీ అయిపోయింది బండి. మళ్ళీ విశాఖపట్నం ట్రైన్ ఫుల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో ఖాళీ అయిపోయింది, అదే చర్లపల్లిలో. మళ్ళీ ఇక్కడ నుంచి జనాలు అయితే పెద్ద ఏం ఎక్కలేదు. ఇంకా రన్ గురించి చూసుకుంటే మాత్రం రాత్రి అంతా ఇంకో కొట్టుడు ఒకటే కొట్టుడు. ఆ 90, 100, 90, 100 అలా వచ్చింది. అక్కడక్కడ ఒక 110కి 130 దగ్గరికి వచ్చింది. కానీ నేను కంప్లీట్గా 130 అయితే అయితే మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదు. 128, 130. సో కంప్లీట్గా 130 అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. 125, 128 అలా అయితే చూపించింది అనమాట. సో పర్లేదు, రన్ అయితే బాగానే ఉంది. ఇక మన ట్రైన్కి స్టాప్స్ కూడా చాలా తక్కువ అండి. ఈ 1467 కిలోమీటర్లకి కేవలం 23 స్టాపులే సంబల్పూర్ నాందేడ్ కలిపి. అందులో మనకి ఒరిస్సాలో 8 స్టాపులు, మనకి ఆంధ్రప్రదేశ్లో 8 స్టాపులు, తెలంగాణలో 5 స్టాపులు, మహారాష్ట్రలో 2 స్టాపులు, మొత్తం 23 స్టాపులు అనమాట. సో ఇప్పుడు మనం చర్లపల్లి నుంచి బయలుదేరాం కదా. మన నెక్స్ట్ కామారెడ్డి, నిజామాబాదు, బాసర, ముదికేడు, నాందేడు, ఇంకా మనకి 5 స్టాపులు మాత్రమే ఉన్నాయి ఈ 276 కిలోమీటర్లకి. దయానంద నగర్ దగ్గర మనం మెయిన్ లైన్లోకి వచ్చాం. మెయిన్ లైన్ అంటే అటు సికింద్రాబాద్ నుంచి ఇటు మనకి నిజామాబాద్ నాందేడ్ వెళ్ళే లైన్ అనమాట. సో ఏంటంటే మనకి సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ లోకల్ రివర్సల్ చేసుకొని అదంతా బోల్డ్ తతంగం అనమాట. ట్రాఫిక్ ఇబ్బంది, పైగా వచ్చిపోయే ట్రైన్స్కి ఇబ్బంది. సో దానివల్ల ఏంటంటే ఇంకా చర్లపల్లి మెయిన్ స్టేషన్ అయిపోయిన తర్వాత ఇంక ఇటు పంపిస్తున్నారు. ఈ ఒక ట్రైనే కాదండి, మనకి విశాఖపట్నం నాందేడు ట్రైను, కృష్ణా ఎక్స్ప్రెస్, నర్సాపూర్ నాగర్సోలు, ఇలా చాలా ట్రైన్స్ని మనకి ఈ చర్లపల్లి నుంచి అంటే ఈ నిజామాబాద్ వెళ్ళే ట్రైన్స్ని ఇటు దారి మళ్ళించారనమాట. ఇప్పుడు మనకి క్రాసింగ్ అయిన ట్రైను సాయినగర్ షిరిడి నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైను కొండలపోచంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మనం క్రాసింగ్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇక మన ట్రైన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే, మన ట్రైన్ని మార్చి 23, 2003 ప్రారంభించినట్టుగా తెలుస్తుందండి. మనకి ఈ నాగావళి అనే పేరు ఎలా వచ్చిందంటే, మనకి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో నాగావళి నది ప్రవహిస్తూ ఉంటుంది కదా. సో ఆ నదిని దాటుకుంటూ వస్తుంది అనమాట. ఆ నది పేరునే మన ట్రైన్కి అయితే పెట్టడం జరిగింది.
అజంతా ఎక్స్ప్రెస్. మన్మాద్ కాచిగూడ అజంతా ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. అశోకపురం అదే మైసూరు వెళ్ళే ట్రైన్తో రేక్ షేరింగ్ ఉంది. కాచిగూడ మైసూర్, కాచిగూడ అశోకపురం, కాచిగూడ మన్మాద్ జంక్షన్. ఇక్కడ స్టాప్ లేదు కానీ క్రాసింగ్ ఏదైనా ఉంటుంది, ఆగింది బండి. చూడండి ఎలా ఎక్కేస్తున్నారు జనాలు. అటుపక్క ప్లాట్ఫామ్ నుంచి దిగిపోయి ఎక్కేస్తున్నారు బండి. నాందేడ్ వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళందరూ. టైం చూసుకోవచ్చు, ఉదయం 9 గంటల 1 నిమిషం అయింది. మేడ్చల్లో మనకి క్రాసింగ్ పడిందండి. నిజామాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళే డెమో ట్రైన్ వస్తుంది ఇప్పుడు. సో దానివల్ల ఆపారనమాట బండిని. ఈ పక్కన చూసారా ఇంకొక ట్రైన్ ఉంది, చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి, కాచిగూడ యలహంక జంక్షన్, అదే బెంగళూరు వెళ్ళే ట్రైన్. దీనికి కూడా రిక్షా షేరింగ్లు ఉందన్నమాట. ఖాళీ లేదని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు బండిని. నిజామాబాద్ కాచిగూడ డెమో వచ్చిందండి. ఈ బండి కోసం మమ్మల్ని ఆపేరా. సూపర్ బస్నే అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా డెమో ట్రైన్లు తిరుగుతున్నాయి ఈ రూట్లో. కదిలిందండి, మన బండి కదిలింది, ఆ బండి కదిలింది. మేడ్చల్ నుంచి ఒకేసారి డిపార్చర్ అవుతున్నాయి. మౌలాలి అంట. ఈ పక్క డబుల్ లైన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఇప్పుడు మనం సింగిల్ ఎలక్ట్రిక్ లైన్లో ట్రావెల్ చేస్తాం. నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఇప్పుడు మేడ్చల్ నుంచి మనకి నాందేడ్ వరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైనే ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ పక్క అంతా ఇంకా డబుల్ లైన్ వరకు జరుగుతుంది. ఇంకా మరి లాస్ట్ టైం మనం ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడ కంప్లీట్ అయినట్టు కనిపించింది. మరి ఎంతవరకు కంప్లీట్ అయిందో ఏంటో అది కూడా కవర్ చేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి సగం వరకు కంప్లీట్ అయినట్టు కనపడుతుంది మనకి. ఈ పక్క ట్రాక్ అయితే ఉంటాయి. మనోహరాబాద్ ఇక్కడ కూడా ఒక డెమో ట్రైన్ ఉంది. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి కూడా మనకి ఒక రూట్ సపరేట్ అవుతుంది. చూపిస్తాను మీకు. రూట్ సపరేట్ అయిపోయిందండి. అలా వెళ్తుంది లైన్. అదేంటంటే మనకి మనోహరాబాద్ జంక్షన్ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ దగ్గర కలుస్తుంది అనమాట ఆ లైన్. ఆ రూట్లో నేను ట్రావెల్ చేశానండి. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే డెమో ట్రైన్లో ట్రావెల్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రూట్. ఆ రూట్ మనకి సిద్దిపేట వరకే కంప్లీట్ అయిందండి. సిద్దిపేట నుంచి మనకి సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి జంక్షన్, కరీంనగర్ దగ్గర కలుస్తుంది అనమాట. సిద్దిపేట నుంచి ఇంకా కొత్తపల్లి జంక్షన్ వరకు 68 కిలోమీటర్ల పెండింగ్ ఉంది లైను. ఆ లైన్ పూర్తి కంప్లీట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు ఫుల్ జర్నీ చేస్తామని వెయిటింగ్లో ఉన్నాను నేనైతే. అక్కన్నపేట రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నామండి. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ఒక రూట్ సపరేట్ ఉంటుంది. టైం చూసుకోవచ్చు, ఉదయం 10 గంటలైంది. జంక్షన్ రూట్ ఆ పక్క వస్తుంది, చూపిస్తానండి. అక్కన్నపేట జంక్షన్. ఇదిగోండి అక్కన్నపేట జంక్షన్ నుంచి అటు మెదక్ వెళ్ళే లైన్ అనమాట. 17 కిలోమీటర్లో సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అది. కామారెడ్డి రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. రెండో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి మన బండి. 9 గంటల 58 నిమిషాలకి రావాలి. 10:21కి వచ్చింది. జస్ట్ 23 నిమిషాలు డిలే. గంట డిలే అయితే కవర్ అయిందనమాట మనకి ఈ రూట్లో. కామారెడ్డిలో అఫీషియల్గా మనకి 2 మినిట్స్ స్టాప్ ఉందండి. స్టేషన్ కోడ్ KMC. రైలు నంబర్ 208009 సంబల్పూర్, హసూర్ సాహిబ్ నాందేడ్, నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా బాసర్, ముడ్కేడ్ 2 అప్పుడు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. సో ట్రైన్లో ఫుడ్కి అయితే ఇబ్బంది లేదండి. ప్యాంట్రీ కవర్ ఉంది, ఫుడ్ అయితే వస్తుంది. నేను ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాను కామారెడ్డి రైల్వే స్టేషన్ దగ్గర. సో బయలుదేరిపో మనం కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిజామాబాద్ జంక్షన్. ఇక్కడ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉందండి నిజామాబాద్ జంక్షన్. కామారెడ్డిలో అయితే చాలామంది దిగారండి. బై బాయ్ కామారెడ్డి. ఈ కామారెడ్డికి ఇంకొక పేరు ఉందంటే అండి. ఆ పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. మనకి కామారెడ్డిలో మనకి దోమకొండ కోట ఫేమస్ అని చెప్తారు. అంతేకాకుండా ఇంకేం ఫేమస్ కూడా తెలిస్తే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను.
ఏంటండి కామారెడ్డి నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారు? ఇదిగోండి, ఇదే మన బ్రేక్ఫాస్ట్. 2 బ్రెడ్ ముక్కలు, బ్రెడ్ ఆమ్లెట్, టమాటా కెచప్. 50 రూపాయలు తీసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వేస్ట్ అయితే తెచ్చేసాం, డస్ట్బిన్లో వేస్తాం. వాటర్ వస్తుంది. బాబా ఇదేంటండి మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది. అదరగొట్టింది లొకేషన్ మాత్రం. వావ్, డిచ్చిపల్లి దగ్గర మళ్ళీ స్లో అయింది. ఎందుకు స్లో అయింది అనుకుంటున్నారు? దీనికి ముందు కాచిగూడ కరీంనగర్ డెమో ట్రైన్ వెళ్తుంది. మా ఎక్స్ప్రెస్ని వెనకాల పెట్టేసి ఆ డెమో ట్రైన్ పంపేశారు ముందు. ఇదిగోండి డిచ్చిపల్లి చూడండి ఎంతమంది ఉన్నారు. అది నిజామాబాద్ వెళ్ళేదాకా మా బండి వెళ్దాం. ఇంకా అక్కడ బోర్డు చూడండి, కిల్లా రామాలయం వెళ్ళవలసిన వారు ఇక్కడ దిగవలెను. 4.2 కిలోమీటర్ దూరంలో ఉందంట కిల్లా రామాలయం. డిచ్చిపల్లి దగ్గర ఫేమస్ అయి ఉంటుంది. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. నిజామాబాద్కి వచ్చేసామండి. నిజామాబాద్ జంక్షన్ రూట్ అది. అలా వెళ్ళిపోతే మనకి అది కరీంనగర్ పెద్దపల్లి జంక్షన్ రూట్ అనమాట అది. అండ్ నిజామాబాద్ వాళ్ళు బాగున్నారా? మళ్ళీ వచ్చేసాం నిజామాబాద్కి. లాస్ట్ వీడియోలోనే వచ్చాం మనం తిరుచానూరు నాందేడ్ ట్రైన్ జర్నీ చేసుకొని. కానీ ఇప్పుడు మనం పెద్దపల్లి కరీంనగర్ మీదకి వచ్చాం అనమాట. ఇందులో మీకు చూపించాను కదా రూట్. అది 178 కిలోమీటర్లు నిజామాబాద్ జంక్షన్ నుంచి పెద్దపల్లి జంక్షన్ వరకు 178 కిలోమీటర్లు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. ఆ రూట్లో ట్రావెల్ చేసుకుని వచ్చాం అనమాట మనం. ఇదిగోండి డెమో, కాచిగూడ కరీంనగర్ డెమో. సంబల్పూర్ హసూర్ సాహిబ్ నాందేడ్ నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా బాసర్ ముర్కేడ్ has arrived on platform number 2. నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NZB. 2 నెంబర్ లాగిందండి మన ట్రైన్. 2 నిమిషాలు ఉందన్నమాట స్టాప్ అఫీషియల్గా. సో తీసేస్తారు, లేట్ ఏమి ఉండదు. ఎందుకంటే మనకి సింగిల్ లైన్ కదా, ఎదుర వేరే ట్రైన్ వెయిట్ చేస్తుంది మనకి నిజామాబాద్ రావడానికి. నిజామాబాద్లో 2 జాంకాయలు తీసుకున్నానండి. దానికి ఉప్పు కారం పెట్టించాను, 1 పచ్చిది మామూలు తీసుకున్నాను. 2 కలిసి 10 రూపాయలు. బయలుదేరిపోయాను నిజామాబాద్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టాప్ బాసరా. 29 కిలోమీటర్ల దూరంలో ఉంది బాసరా. దీంట్లో ఇంకో బండి వెయిట్ చేస్తుంది ఇక్కడ. ఒకే ట్రాక్ మీద 2 బళ్ళు. అది డెమో ట్రైను, ఇదిగోండి వ్యాపారతో ఒకలోకి ఉంది. ఏ బండి? నిజామాబాద్ పండర్పూర్. మధ్యాహ్నం బయలుదేరుతుంది బండి. నిజామాబాద్ బోర్డు తెరబడిపోయింది. బాయ్ బాయ్ నిజామాబాద్. నిజామాబాద్ ఫేమస్ ఫర్ పసుపు పంట. అదొకటేనా? ఇంకేం ఫేమస్ లేదు ఇక్కడ? ఉంటే కామెంట్ చేయండి మరి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక అరగంట ఆలస్యంలో ఉన్నామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాసరా. 29 కిలోమీటర్ల దూరంలో ఉంది నిజామాబాద్ నుంచి బాసరాకి. ఒక అరగంట లేట్ అంతే. మనకి లేట్ అనేది చాలా వరకు కవర్ అయింది. నైట్ మనకి దాదాపు 2 గంటలు లేట్లో ఉన్నాం మనం. 1.5 లేట్ అనేది కవర్ చేస్తాం అనమాట. రన్ కూడా చాలా బాగుంది ట్రైన్కి. ఇంకోటి ఏంటంటే మనకి జనకంపేటలో ఒక ట్రైన్ వెయిట్ చేస్తుంది మన కోసం క్రాసింగ్ ఇవ్వడానికి. సింగిల్ లైన్ కదా, భగత్ కోటి నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ వెయిట్ చేస్తుంది అనమాట. ఇంతకీ ముందు ఆ ట్రైన్ వచ్చేస్తుంది, మన ట్రైన్ లేట్ చేస్తారేమో అనుకున్నా కానీ మన ట్రైన్ ముందు వెళ్ళేశారు. సో ఇది ఒక మంచి విషయం అనమాట. భగత్ కోటి నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్. అదిగండి బోధన లైన్. జంకంపేట జంక్షన్ నుంచి బోధన లైన్ అనమాట. 20 కిలోమీటర్ల లైన్ అది. దేవగిరి. వెల్కమ్ టు గోదావరి. రెండోసారికి వచ్చేస్తున్నామండి గోదావరిని. రాత్రి రాజమండ్రి, ఇక్కడ బాసరా. పుష్కర్ గారి దగ్గర చాలామంది జనాలు ఉన్నారు.
జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రానికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు బాసరా. బాసరా రైల్వే స్టేషన్ లాగిందండి మన ట్రైను. ఉన్నకాడికి దిగిపోయారు. మా కోచ్లో 2-3 తప్ప ఎవరు లేరండి. ఎస్త్రీ కోచ్లో చూడి అమ్మ ఒక్కళ్ళు కూడా లేరండి మా కోచ్లోనే. నేను ఒక్కనే ఉన్నాను. ఇక నా బ్యాగ్ బయలుదేరిపోయాము బాసరా నుంచి కూడా. ఇక చూడండి ఎంతమంది దిగారు. 11 గంటల 58 నిమిషాలు అవుతుంది. ప్రస్తుతం మనం 25 నిమిషాలు డిలేలో ఉన్నాం. మెయిన్ రైల్వే స్టేషన్ అటు పక్క ఉంది బాసరా. స్టేషన్ కోడ్ BSX. మొన్న ఎక్కడే దిగిపోయామండి. తిరుచానూరు నాందేడ్ ట్రైన్ జర్నీ చేసినప్పుడు మన తెలంగాణ బోర్డర్లో ఇక్కడ దిగిపోయాం అనమాట. బాయ్ బాయ్ బాసర్. ఎవరైనా ఉన్నారా ఈ సైడ్ నుంచి? బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రం బాసరా. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారండి. లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మనం. దేశం నలుమూలల నుంచి ముఖ్యంగా వసంతి పంచమి, దసరా ఆ టైంలో మాత్రం హెవీ రష్ అయితే ఉంటుందంట మనకి ఈ క్షేత్రంలో. ధర్మాబాద్. వెల్కమ్ టు మహారాష్ట్ర. మహారాష్ట్రకు వచ్చేసామండి మనం. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను మహారాష్ట్రకి రావడం. ఎండల్లో హాయ్ హాయ్ ఒళ్ళంతా మంటలో దోలు తీరిపోతుందండి. కచ్చిప్ తడిపేసి ఇలా ఆరారుగా పెట్టుకోకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇంకోటండి బ్యాగ్ తగిలించని చూస్తున్నారా? ఏం లేదు, మా కోచ్లు ఎవరు లేరు కదా, భయం వేస్తుంది. అందుకే ముందుకు ఏదైనా కోచ్లో జనాలు ఉంటే అల్లరి కూర్చుందని చెప్పేసి బ్యాగ్ తగిలించుకున్నాను. ఈ పక్క డబల్ లైన్ పనులు అయితే అవ్వలేదండి. చాలా పెండింగ్ ఉంది. మనకేంటంటే బాసరకి నిజామాబాద్ మధ్యలో అయింది కొద్దిగా. ఇదంతా కూడా మట్టి పనులోనే ఉంది. ఇంకా మనకి ప్యారలల్గా ఇన్స్పెక్షన్ కార్ అవుతుంది చూసారా, అది సపరేట్ లైన్ అనమాట. ఆదిలాబాద్ వెళ్ళే లైన్. ముదికేడ్ జంక్షన్ అవుటర్లో ఉన్నాం మనం. ముదికేడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 7 నిమిషాల డిలేలో మనం ముదికేడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇది ఆఖరి హాల్ రైల్వే స్టేషను. దీని తర్వాత డైరెక్ట్గా డెస్టినేషను. బయలుదేరిపోయామండి మనం. కరెక్ట్గా 1 గంట బయలుదేరాము. 12:50కి బయలుదేరాలి. అంటే 10 నిమిషాలు డిలేలో బయలుదేరాము. ఇంకా మనకి నాందేడ్కి మనకి ఇంకా 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ 30 గంట టైం ఉందండి. బిఫోర్ వెళ్తుంది అనుకుంటున్నాను ట్రైను. మరి కొద్దిసేపట్లో మనం నాందేడ్ రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నామండి. ఓవరాల్గా మన నాగావళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ గురించి మాట్లాడాలనుకుంటే ఇది సంబల్పూర్ నుంచి నాందేడ్కి డైరెక్ట్ ట్రైన్ అనే కన్నా ఈ మధ్యలో ఎక్కి దిగుతారు చూసారా, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రైన్. ఏంటంటే నేను విజయనగరంలో బోర్డు అయిన తర్వాత నేను గమనించింది ఏంటంటే మనకి ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం విశాఖపట్నంలో దిగిపోయారు. మళ్ళీ విశాఖపట్నంలో ట్రైన్ ఫుల్ అయిపోయింది. చల్లపల్లిలో దిగిపోయారు. చల్లపల్లిలో కొద్దిపాటిగా మనకి ఇటు బాసరా, నిజామాబాద్, బాసరా, మహారాష్ట్ర వైపు కొద్దిపాటి జనం మాత్రమే ఫుల్ అయ్యారు. ఏంటంటే డైరెక్ట్గా కాకుండా ఈ మధ్యలో ఎక్కి దిగే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రైను. దానికి తోడు రన్ విషయంలో చాలా అంటే చాలా బాగుందండి. మనకి స్టాప్స్ కూడా చాలా తక్కువ అవడం వల్ల రన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఓవరాల్గా జర్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక మన నాగావళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాందేడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం 4:30 నాందేడ్ నుంచి బయలుదేరుతుందండి. రిటర్న్ జర్నీ గురించి పూర్తిగా మాట్లాడుకోవాలనుకుంటే వారానికి 3 రోజులు ప్రతి సోమవారం, మంగళవారం, శనివారం సాయంత్రం 4:30 మనకి హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7:15 మనకి సంబల్పూర్ చేరుకుంటుందండి. ఒరిస్సాలోని సంబల్పూర్కి. అంటే మనకి ప్రతి ఆదివారం, సోమవారం, శుక్రవారం మనకి ఒరిస్సాలోని సంబల్పూర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కి వస్తుంది కదండి. నాందేడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సోమవారం, మంగళవారం, శనివారం మన నాందేడ్ నుంచి ఒక 3 గంటల గ్యాప్లో బండి వచ్చిన తర్వాత ఒక 3 గంటల గ్యాప్లో మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ సంబల్పూర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మొత్తానికి అనుకోకుండా ఒక ప్రయాణం అయితే అయిపోయిందండి మనకి. అనుకోకుండా బుక్ చేసాను టికెట్. కన్ఫర్మ్ వద్దు అనుకోలేదు. నిజంగా కన్ఫర్మ్ వద్దు అనుకుంటే కనీసం రాయగఢ్ నుంచి చేద్దండి. సంబల్పూర్కి ఎలాగైతే అలాగే చేరుకోలేను. నేను రాత్రి చెప్పాను మీకు, రాయగఢ్ నుంచి చేసినా సరే సరిపోయేది. అదొక చిన్న ఫీలింగ్ అయితే ఉండిపోయింది మనకి. సో దయచేసి ఎవరు తిట్టుకోదు. పార్వతీపురం, బొబ్బిలి సైడ్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా తిట్టుకోదు. నన్ను కుదిరితే ఖచ్చితంగా నేను వేరే ట్రైన్ జర్నీలో మీ ఊళ్ళో అయితే చూపిస్తాను. ఇది కూడా నది అండి. ఈ నది వెళ్ళి మన గోదావరి నదిలో కలుస్తుంది నాందేడ్ దగ్గర. ఇప్పుడు మనం క్రాస్ చేసింది అస్నా రివర్ అండి. ఆ అస్నా రివర్ కూడా మన గోదావరి నదిలో కలుస్తుంది. మహారాష్ట్ర కూడా బాగానే ఉంది. నాందేడ్కి అయితే వచ్చేసామండి. స్టేషన్కి అవుటర్లో అయితే ఉన్నాము. నాందేడ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రసిద్ధ సిక్కు పుణ్యక్షేత్రం. సిక్కులకు సంబంధించిన 5 తత్వలలో ఒక పుణ్యక్షేత్రం అన్నమాట ఇది. అమృత్సర్ తర్వాత సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్రం ఏదైనా ఉందంటే అది మనకి నాందేడ్లో ఉందన్నమాట. అంతేకాదండి, మనకి ఈ నాందేడ్ అనేది గోదావరి నది ఒడ్డున ఉంటుంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం అండి ఇది.
హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. సో మొత్తానికి విజయనగరం జంక్షన్ నుంచి బయలుదేరిన మనం 1020 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. రావాల్సిన టైం కన్నా మనం ఒక పావుగంట ముందుగానే వస్తాం. మనం నాందేడ్ రైల్వే స్టేషన్లో ఎక్కిద్దాం. ఓం నమ శివాయ. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చిందండి మన బండి. స్టేషన్ కోడ్ NED. ఒకసారి స్టేషన్ బయట చూపించేసి వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను. సో ఇదిగోండి మన నాందేడ్ రైల్వే స్టేషన్ అవుట్లుక్. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సేమ్ గురుద్వారా ఎంట్రీ లాగే ఉంది ఇక్కడ కూడాను. ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.